ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ ఓం 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 శ్రీ గురుభ్యో నమః మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం శ్రామం జామయం ఓం శ్రాం ధూం త్రం గం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ స్వామిని ఓం శ్రామం జామయం ఓం శ్రాం ధూం త్రం గం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః ఓం ఐం ద్రౌపురం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమో కమలాల శ్రీమేరుచక్రమా నమో ఓం శ్రీమాత్రే ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఓం మాఘమాస దేవతాయై నమః మాఘపురాణం 8వ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుతుంది. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉంటుంది, కానీ మాఘమాసము యొక్క మాహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని దత్తాత్రేయుని కోరాను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించను. భూపాల, భరతఖండంలోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందక్షటను లేవు. ఈ నదుల్లో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుతున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభములు కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మముల ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటే గాక జన్మ రాహిత్యం కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసినతో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి ఇంకను ఈ విధంగా చెప్పుతున్నాడు. పూర్వకాలమున గంగా నదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము గలదు. అందు నివసించు జనులు కుబేరులవలెనున్నారు. ఆ నగరంలో మాంబరుడను వైశ్యుడు గలడు. అతడు గొప్పధనవంతుడు. బంగారు నగలు, నాణ్యములు, రాసుల కొలిది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయేను. హేమాంబరుడు అని వైశ్యుడు గలడు. హేమాంబరుడు చనిపోయేను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసుకొని పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుంటుంది. ఇద్దరు చెరుకు ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టులైన. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుతుండగా కర్మవశాత్తు త్రాసుపాము ఖర్చుటచే నోటి వెంట నురుగలు గక్కుచూ చనిపోయినాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమును తీసుకుని వెళ్ళేది. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూచి పెద్దవాడిని నరకంలో పడి వేయమన్నాడు, రెండవ వాడిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాం. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఈమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండెడివాడు. అట్లనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విశేషమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినతో గోహత్యాది మహాపాపములు నశించును. కాన విప్రుని చూచడం వల్ల నీకు మంచి ఫలితమే కలిగినది. అదియునుగాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున
నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలం నా మీద పడినంత మాత్రము నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు. ఇది మాఘపురాణం 8వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.